గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మనం కొన్ని విషయాలు సైడ్కి మాట్లాడేసుకుందాం. యాక్చువల్గా నిన్నటితోటి కూపన్స్ క్లోజ్ చేయాలి, కానీ లేట్ అయింది. 3 రోజులు వెనక్కి పెట్టాం మనం. 4వ తారీఖుని ఫోన్తో కూడా మెర్జ్ చేసుకునే ఆప్షన్ మనం ఇచ్చాం. అందువల్ల ఆ 3 రోజులు ఎక్స్టెన్షన్ చేసి రేపు 8వ తారీఖు తోటి, అంటే ఇవాళ 6, రేపు 7, ఎల్లుండి 8, 8వ తారీఖు తోటి కూపన్స్ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనం ట్రేడింగ్కి వెళ్ళిపోవాలా. ఇవన్నీ మీకు ఒక్కొక్క కాయిన్ ఎక్స్చేంజ్లో ఒక ట్రేడింగ్ పంపించాలా. రేపు మీరు ట్రైనింగ్కి వస్తున్నటువంటి విజేతలు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో ఒక ట్రేడింగ్ స్టార్ట్ చేయాలా. ఇది మనకు టైం సరిపోదు. అలాగే ఎక్స్చేంజ్ మన తాలూకు వెబ్సైట్ని ఇంకా మనం అనుకున్నట్టుగా ఈ నెలలో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని 8వ తారీఖు వరకు కూపన్స్ తీసుకోండి. ఆ లేట్ అయిందని ఇక్కడ కవర్ చేస్తున్నాను. అలాగే నైట్ కూడా చాలామంది మరి బహుశా ఈ మంత్కి సరిపడగా కూడా కొంతమంది కూపన్ తీసుకున్నట్టుంది, కూపన్స్ తీసేసుకున్నట్టుంది. అంటే ఇది ఎలాగూ ఆగుతుంది కాబట్టి ఆ కూపన్స్ ఇవ్వడం ముందుగా తీసి పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేను. వాళ్ళకి ఎక్కువగా జూనియర్స్ ఉండడం, లేదంటే వాళ్ళకే ఎక్కువ అకౌంట్స్ ఉండడం కూడా అయి ఉండొచ్చు, ఏదో ఒకటి అయి ఉంటుంది. వాళ్ళు తీసుకొని ఉన్నారు. అయితే మీరందరూ ఇవాళ రేపు ఎల్లుండి కూపన్ తీసుకోండి. ఇది మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త చేసుకోండి. కొన్ని విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు కొన్ని పేర్లు పంపించాను. రేపు మన ట్రైనింగ్ పీరియడ్కి సెలెక్ట్ అయినోడు ఇంకా ఉన్నారు, అలా కొంచెం కొంచెం పంపిస్తాను. ఇప్పటికి మీకు పంపించిన వాటిల్లో 128 ఇంతకుముందు పంపించాను. ఈ 14 అంటే 142, ఇంకా 58 గ్యాప్ ఉంది. 58 వస్తే 200 పూర్తవుతుంది. తర్వాత మనం ఏం చేయాలనే దాని మీద మనం మళ్ళీ ముందుకెళ్తాం. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి రాష్ట్రం నుంచి 5 కంపల్సరీ తీస్తున్నాను. ప్రతి రాష్ట్రం నుంచి ఇంకా తీయాల్సిన స్టేట్స్ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేయబోయే ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటుంది, మన తాలూకు ప్రాజెక్ట్. అలాగే రాత్రి మీకు నైటు 3 గంటలకి 3 తర్వాత అప్పుడు దాకా అది నేను డిజైన్ చేసుకొని మీకు పెట్టాను. రోబోటిక్ ఎలా ఉంటుంది ఆ ప్లాన్ అంటే, ఆ ప్లాన్ మీరు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడున్న దాంట్లోనే కొత్తగా ఏం కాదు, ఇప్పుడు చేస్తున్న దాంట్లోనే ఒక కొత్తదా అందులోనే వస్తుంది అనమాట. కొత్త ప్లాన్స్ కాదు, మీకు ఇన్కమ్ ప్లాన్ అది అంతే. అద్భుతంగా ఉంటుంది. మరి అది విన్న తర్వాత ఖచ్చితంగా మీరైతే నేను చెప్పానండి, మీరు విని మాట్లాడండి. ఓకే, అందుకోసం మనం రేపు విన్నింగ్కి నేను ప్రతి స్టేట్ నుంచి 5 తీస్తాను. ఇప్పుడు మనకు ఆంధ్ర, తెలంగాణ ఇలా కొన్ని రాష్ట్రాల నుంచి 4-5 రాష్ట్రాల నుంచి కొంచెం ఎక్కువ వచ్చాయి, 5కి మించి వచ్చాయి. మిగతా స్టేట్స్ అన్నీ కూడా నాకు 5 కంపల్సరీ తీసుకోవాలి నేను. అందుకని రేపు 8వ తారీఖు లోపుని, 8వ తారీఖుకే ఈ 5 ఒక స్టేట్ నుంచి ఏదైతే రాలేదు అంటే 5 కంటే ఎక్కువ వచ్చినవి కూడా కన్ఫర్మ్ చేసిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, 8వ తారీఖు లోపుని 8వ తారీఖు వరకు వచ్చిన 5 కంటే ఎక్కువ వచ్చినా అది మనం మీటింగ్ కన్ఫర్మ్ చేసుకుందాం. అలాగే 8వ తారీఖు తర్వాత ప్రతి స్టేట్ నుంచి 5 తీసుకోవడం చేయాలి. ఆ రెండు రోజులు 5 తీసుకోవడం చేయాలి. మీ జూనియర్స్ ఎవరైనా వేరే స్టేట్లో ఉన్నట్టు తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ హాల్ కానీ రూమ్స్ కానీ సరిపోవు. ఇంచుమించు ఇప్పుడు మనకు 142 వచ్చాయి, ఇంకా 58 ఉన్నాయి. మరి అన్ని స్టేట్లు తీసుకున్నప్పుడు ఒకవేళ పెరిగితే మరొక 50 పెరగొచ్చేమో. ప్రతి స్టేట్కి ఎక్కడ బ్యాలెన్స్ ఉందో అదంతా తీసుకోవాలి కాబట్టి. సో చాలా జాగ్రత్తగా మీరు ఎవరెవరైతే భవిష్యత్తుని, ఫ్యూచర్ని గెలవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు గెలిచిరండి, గెలిపించండి. గెలిపించేది ఎవరిని? జూనియర్స్ని మాత్రమే కాదు, నేను నమ్ముకున్న నీ కిబో సభ్యుల్ని,
నిన్ను నమ్ముకున్న నీ క్యూ లైఫ్ కుటుంబాన్ని, నిన్ను నమ్ముకున్న ఎక్స్చేంజ్ కమ్యూనిటీని, అలాగే అన్నింటికంటే మించి మన కాయిన్ భవిష్యత్తుని మీరే అద్భుతంగా తీసుకెళ్తారు. అందుకోసం గెలిచిరండి. ఈ ఈ ఇది మళ్ళీ మళ్ళీ తీసేది కాదు కాబట్టి. ఒక డాడీస్ మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, 8వ తారీఖు వరకు మధ్య కూపన్స్ ఎన్నో తీసుకోండి. ఎందుకంటే ఆ, దాన్ని మనం క్లోజ్ చేయాల్సి ఉంది. నేను తీసుకోను, నేను ఎప్పటికైనా ఎలాగే ఉంచుతానంటే ఇంకా అది క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు అది కనిపించదు. దానికి సంబంధించి ఒకవేళ మళ్ళీ మీరు తీయండి అంటే దానికి అది అసాధ్యం. తప్పనిసరిగా తీయాల్సి వస్తే దానికి ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. ఎందుకంటే నేను కూడా చేయాలి కదా, నాకు కూడా హెల్త్ ఇదంతా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కట్టాలి. కాబట్టి ఇది 8వ తారీఖుని ఖచ్చితంగా అది క్లోజ్. రెండవది, 8వ తారీఖు లోపుని ఏ స్టేట్ నుంచి ఎన్ని వచ్చినా మనం తీసుకుంటాం. ఆ 200 దీంట్లోనూ 8 నుంచి 9, 10 రోజు తేదీల్లో ఎవరైతే ఏ స్టేట్లోనైతే 5 కంటే తక్కువ ఉన్నాయో ఆ స్టేట్స్ని మనం ఆ 5 తీసుకొని ఆపేద్దాం. 5 కంటే ఎక్కువ తీసుకోం, ఫస్ట్ కమ్ ఫస్ట్. అప్పుడు వీళ్ళతో ట్రైనింగ్ చేస్తాను. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. నేను మీరు పంపించే వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. కారణం ఏంటంటే నేను మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను లేను. కాబట్టి అన్యథా భావించొద్దు. మీ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి. కస్టమర్ కేర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు వెంటనే చెప్పలేకపోతున్నారు, వాళ్ళతో మాట్లాడండి. అలాగే రమేష్ గారి నెంబరు, ఇంకా కొంతమంది నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడండి. దయించి నాకు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే నా హెల్త్ ఈ మధ్య అంతా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల చాలా హార్డ్గా చేయలేరు. దాంతో కొంత ఇబ్బంది వచ్చింది. ఈ ఈ కాఫ్ పెరిగిపోవడం, దగ్గు, కఫం పెరిగిపోవడం, ఇలా నాకు ఈ రెస్ట్ లేకపోవడం వల్ల, ఇదంతా చేయడం వల్ల కఫం పెరిగి బాడీ అంతా దద్దురు గడిచింది. అది చాలా ఇబ్బంది పెడుతుంది. దద్దులు వస్తే మీకు తెలుసు కదా, ఇచ్చింగ్ ఉంటుంది. దాంతో చాలా చిరాకుగా ఉంది. కానీ లక్ష్యాన్ని అది దాన్ని నేను చేయలేక నన్ను ఇబ్బంది పెడుతుంది. నా లక్ష్యం వల్ల నేను ఎలాగున్నా సరే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ రెండింటిని నేను యుద్ధం చేస్తున్నాను రెండింటితో. అందువల్ల మీకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. మీకు ఉన్న డౌట్స్ని క్లియర్ చేయలేకపోతున్నాను. మీ సీనియర్స్ని కనుక్కోండి. కొంతమంది ఆల్రెడీ, ఇప్పుడు కొంతమంది చాలా చోట్ల ఉన్నారు, వాళ్ళ నెంబర్లు అవి మీకు తెలుసు, వాళ్ళతో కనుక్కుంటారని కోరుకుంటున్నాను. నేనైతే ఆన్సర్ చేయలేను. ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా వచ్చాయి, వాటికి ఆన్సర్ చేసే టైం కూడా నా దగ్గర ఈ కారణం మీద లేదు. ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, గెలిచిన వాళ్ళందరికీ నేను ఇక్కడ ఆ సీట్లు కేటాయించి దాని మీద వాళ్ళకు నంబర్ ఇచ్చి ఆ నంబర్ని అక్కడ పెట్టే ఆలోచనతో ఉన్నాను. అంటే అది మనకి ఇప్పుడు 200కి దాటుతారు. క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు. ఇప్పుడు 142 ఇప్పుడు మీకు ఇచ్చినవి, కానీ ఇప్పుడు వచ్చేసినవి ఇంకా ఉన్నాయి. మరి 8 లోపుని ఏ స్టేట్లోనే ఎంతమంది తీసుకున్నానో అది వస్తారు. మరి అక్కడి నుంచి ప్రతి స్టేట్లోనూ 5 కంపల్సరీ తీసుకోవాలి నేను. ఎందుకంటే దేశం అంతా దీని తాలూకు జరగాలి కాబట్టి కొద్దిగా పెరిగేలాగా ఉన్నది క్రౌడ్. దానికి సంబంధించి ఆ హాల్లో ఎంతమంది పడతారు ఏంటనేది ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఇబ్బంది అవుతుంది. అలాగే రూమ్స్ ఇబ్బంది అవ్వకూడదు. ఖచ్చితంగా రూమ్స్ సరిపోయేట్టు చేస్తున్నాను. ఇంక ఎవరైనా విన్ అవ్వకుండా వస్తే దయించి, అలాంటి ఆలోచన ఉంటే దయించి నా మీద అభిమానంతో రావద్దు. ఎందుకంటే లోపలికి కూడా నిల్చోవడానికి కూడా ఖాళీ ఉండదు. ఇప్పటికే ఆల్మోస్ట్ మనం 8వ తారీఖు 200 క్రాస్ చేస్తాం. అంతవరకు ఉండపోవచ్చు కూడా. ఆ తర్వాత మళ్ళీ స్ట్రేట్గా 5 వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతారు. ఈ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో ఒక మైల్ రాయి పద్ధతి. అందువల్ల గెలవకుండా ఉండేవాళ్ళు రావద్దు. ఏమనుకోవద్దు. ఒక డాడీగా నాకున్నటువంటి నా పిల్లల మీద నాకున్న హక్కుతో నేను చెప్తున్నాను. అలాగే డాడీ చెప్పిన దాన్ని వింటారని నేను ఆశిస్తున్నాను కూడా.
నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలాగోలా లోపల పంపించేస్తారులే డాడీ మంచోళ్ళు అలాంటి చూడొద్దు. దీనికి వేరే టీంని పెడుతున్నా వాళ్ళే పంపిస్తారు. మీరు గెలిచినటువంటి ఆ నెంబర్ని అన్నీ కూడా మీ సెల్లో చూపించి ఆ నెంబర్ కరెక్ట్గా చూసుకుని ఆ లిస్ట్లో చూసే పంపిస్తారు. ఎందుకంటే ఓవర్ అయిపోయారు, ఎక్కువయ్యారు. ఎక్కువ అవడం అనేసి అంటే ఇప్పుడు నేను ఎంతమందిని అయితే కన్ఫర్మ్ చేసానో అంతమందికి అవసరమైతే నేను హాల్ మార్చేసైనా సరే నేను మీకు ఆ గెలిచిన అందరికి మాత్రం ప్లేస్ ఇచ్చేస్తాను. రూమ్స్ తీసుకొని సార్ గెలవకుండా వచ్చిన గురించి అంటున్నాను. కెపాసిటీ హాల్ కెపాసిటీ అవసరం అయితే పెంచేస్తాను, మారుస్తాను, దాన్ని ఇబ్బంది ఏమి లేదు. కానీ రూమ్స్కి అదే మనం ఉండే రూమ్స్కి హాల్స్కి ప్రాబ్లం లేకుండా చేస్తాను. కానీ గెలవకుండా రావద్దు, దయించి అర్థం చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత డాడీ చూడలేదని లేదండి నన్ను పెళ్ళలేదని నేను గతంలో ఇంత గొప్పగా సర్వీస్ ఇచ్చాను డాడీ అని ఏమీ చెప్పొద్దు. మీరు గతంలో అంత సర్వీస్ ఇచ్చారు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాం. అలా అని చెప్పేసి దాన్నే ప్రతిసారి చెప్పుకొని మళ్ళీ మనం కొత్త తరానికి దారి ఇవ్వకపోతే నేననే మీరని తప్పు చేస్తాం. గెలిచిరండి, మనం కూడా కొత్త రక్తంలో మనం కూడా కలిసిపోతాం. దీన్ని సున్నితమైన అంశాన్ని నీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరినీ పేరు పేరున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ లైవ్ డాడీస్ గెలిచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్గా నేను ఒకటి ఇవ్వబోతున్నాను. గెలిచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి చూడబోతున్నాను. అంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇస్తాను. రెండవది, ఇందులో 4th రేలో విన్ అయ్యాలని కొంతమంది వస్తున్నారు. అంటే దుబాయ్ మీటింగ్కి రెడీ అయిపోయినట్టు. అలాంటి వాళ్ళని ప్రత్యేక ఆహ్వానంతో ఇన్వైట్ చేస్తున్నాను. వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన టార్గెట్ని ప్రపంచ వేదిక మీదకి ముందుగా అడుగుపెట్టినటువంటి వీరులు వారంతా. కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవడం ఒక అర్థం, అవసరం, పరమార్థం, బాధ్యత ఉంది. అలాగే ఆ 4th రేలు విన్ అయిన అందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళకి మళ్ళీ వేరే చేస్తానని చెప్పాను. అది కూడా చేస్తాను. థ్యాంక్ యూ. అద్భుతంగా కొనసాగుతుంది. మొదలైన దగ్గర నుంచి ఆ 2 రోజులు కూడా మనం ఇట్టే గడిచిపోయింది అనేటట్టుగా వెళ్తుంది. ఎందుకంటే మీకు ట్రైనింగ్తో పాటు సరదా గడిచిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం. సరదాగా వెళ్ళిపోద్ది అంతా. ట్రైనింగ్ అయిపోద్ది, ఇది అయిపోద్ది. మన మీటింగ్కి వచ్చినట్టు కాదు, గెట్ టుగెదర్. అది సరదాగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ వగేరే టైం తెలియకుండా పోద్ది కదా. ఇప్పుడు ఆడవాళ్ళైనా సరే 4-5 ఆడవాళ్ళు ఉన్నారంటే టైం తెలియదు. అలాగే మంచి స్నేహితులు ఉన్నారని టైం తెలియదు. అలా అయిపోద్ది. దీని పర్యవసానం మీ కాయిన్ బంగారం అవుతుంది. నేనేం చేశానో నా ప్లాన్స్ ఏంటో ఒక్కొక్కటే చెప్తున్నాను. మీరు గమనించారు లేదు నన్ను, ఒక్కొక్కటే చెప్తున్నాను. కానీ చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ది నెంబర్ 1 క్రిప్టో మనదే అవ్వాలి, నెంబర్ 2 మనదే, నెంబర్ 1 మనదే అవ్వాలి. వీలైతే నెంబర్ 2 కూడా మనమే ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్గా ఉన్నాను. అలా ఉన్న వాళ్ళందరూ కలిసి రండి. నాకు అందుకే 10వ తారీఖు లోపున అయిపోతే ఒకవేళ హాల్ మార్చాల్సి వస్తే నాకు క్లారిటీ ఉంటుంది, హాల్ మార్చేస్తాను. అలాగే రూమ్స్ పంచాలి, ఆ పని చేస్తాను. గెలిచి వచ్చిన వాళ్ళు, గెలిచి లేని వాళ్ళు మాత్రం వద్దు. ఒక సిస్టమ్ను ఫాలో అవుదాం. మనం ఎంత సీనియర్ అయినా గెలకుండా రావద్దు. దయించి నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఎవరు తప్పు పట్టకండి. ఈ విషయంలో మిగతా గెలిచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయండి నాకు. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక హెచ్చరిక, ఒక ప్రమాద హెచ్చరిక మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా మన సాఫ్ట్వేర్ని చాలా పటిష్టం చేశాను. సెక్యూరిటీ పరంగా సూపర్బ్, ఇంక ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ అకౌంట్స్ ఉన్న డబ్బులు తీసేస్తున్నారు. మీ ఫండ్ కోసం ఏదైతే వేసుకుంటున్నారో ఆ ఫండ్ని వాళ్ళు మార్చేస్తున్నారు. ఇది మీకు చెప్పాలని చేస్తున్నాను.
మరి ఇదే డాడీ మనది సెక్యూరిటీ ఉన్నదంటున్నాం మార్చేస్తున్నారన్నా అంటారా, ఎలా మారుస్తున్నారో చెప్తాను. వాళ్ళ పేర్లు కూడా నెక్స్ట్ నేను వెల్లడి చేస్తాను. అది ఏ ఫోన్ నెంబర్తో చేస్తున్నారో చెప్తాను. అది నేను మళ్ళీ వెల్లడి చేస్తాను తర్వాత. ముందు హెచ్చరిక తీసుకోండి. మీకు ఫోన్ చేస్తున్నారు, నాకు ఈ కూపన్స్ కావాలి, లేదంటే నాకు ఈ ఫండ్ కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే మీ దగ్గర నుంచి కొంత డీటెయిల్స్ అని తీసుకుంటున్నారు. అలా వాళ్ళ టాలెంట్ వేరే ఉన్నది. తర్వాత అత్యధికమైన తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే, నాకు ఈ యూట్యూబ్లో మీరు నెంబరు టైప్ చేస్తున్నారు. యూట్యూబ్ కావచ్చు, లేదంటే వీడియోలో స్క్రీన్ వీడియో చేసినప్పుడు మరో చేసినప్పుడు మీరు నెంబర్ టైప్ చేస్తారు. ఇదిగో ఇది నా నెంబరు, ఈ నెంబర్లో ఇలా చేయండి అని చెప్పి చేస్తున్నారు మీరు. అలా చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ నెంబర్ని తీసుకుంటున్నారు. ఫోన్ నెంబర్ వచ్చింది కదా, ఇది ఒకటి. రెండవది ఏంటంటే, మీకు ఎవరికైనా తక్కువ ఫండ్కి, అంటే నాకు హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే మా మదర్ హాస్పిటల్లో ఉంది, ఇలా మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నా దగ్గర ఫండ్ ఉంది, ఓ 2000 ఎంతో చెప్తారు వాళ్ళు. ఆ ఫండ్ ఉంది, నాకు అర్జెంట్ డబ్బులు కావాలి. మీరు ఏం చేస్తారంటే, 2000 నా దగ్గర ఉన్నది కదా, నాకు 1000 రూపాయలు లేదా 1500 పంపించండి అని బేరం తగ్గొట్టుకొని ఆ డబ్బులు మీకు 2000 రూపాయల ఫండ్ని, అంటే 1000 రూపాయలకి 1500కి అలాగనమాట. ఉదాహరణకి 5000 రూపాయల ఫండ్ని ఇంకా తక్కువ రేటుకి ఇస్తాను, నాకు అర్జెంటుగా పని ఉన్నది, హాస్పిటల్లో ఉన్నాను, లేదా యాక్సిడెంట్ అయింది, ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు. సరే, అది నిజమే, డబ్బులు తగ్గుతున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి ఈ నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్ నోట్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఫండ్ ఉన్నదో ఆ ఫండ్లో నుంచి వీళ్ళ అకౌంట్కి కాదు, ఎవరైతే ఇక్కడ నాకు ఫండ్ కావాలి తక్కువ రేటుకి అని అంటున్నారో వీళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇక్కడే అసలు ప్రాబ్లం అంతా. పాస్వర్డ్స్ ఎక్కువగా 123456 లేదా 143 ఇలా మీరు లాజిక్గా మీకు ఈజీగా ఉన్న నెంబర్లు పెట్టడం, లేదా అన్ని మూడులు పెట్టడం, 1 by 1 పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. అవే వాళ్ళకి ఆధారం. టైప్ చేస్తున్నారు, రకరకాల నెంబర్లు కొడుతున్నారు. ఏదో నెంబర్ దగ్గర ఎవరైతే దొరికారో ఆ అందులో ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో కాయిన్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళకి లేదు. ఇప్పుడు బీసీటీ కాయిన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళు, డీ కాయిన్ అయితే చేయలేరు వాళ్ళు, ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు కాబట్టి. ఇలాగా ఈ డబ్బులు కానీ ఆ కాయిన్స్ కానీ ట్రాన్స్ఫర్ తీసేస్తున్నారు. మీరేం చేస్తున్నారు, నాకు పంపించి డాడీ నా కాయిన్స్ పోయి లేదా నా ఫండ్ పోయింది చూడంటున్నారు. నేను అది పట్టుకొని చూస్తే ఎవరో పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాడు ఇంకోటికి వెళ్ళిపోతుంది, వాడేసుకుంటున్నాడు. ఇది ఇబ్బందిగా ఉందన్నమాట. కాబట్టి ఇక మీద అలాంటి ఏమంటే నా పెట్టొద్దు. మన సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా ఉంది, తిరగలేదు అందులో. ఈ ఇద్దరు దొంగలు ఉన్నారు. వీళ్ళు యూపీ నుంచి ఒకరు, ఎంపీ నుంచి ఒకరు, వాళ్ళిద్దరును. అంటే వాళ్ళు చెప్తున్నారు అలాగని హిందీ మాట్లాడుతున్నారు, మరి తెలుగు కూడా వచ్చేవి నాకు తెలియదు. మన సాఫ్ట్వేర్కి అవుట్ సైడ్ మీతో పిచ్చపాటిగా మాట్లాడడం, మీకు ఏం కావాలంటే చేస్తానని చెప్పడం, లేదా నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి తక్కువ రేటుకి ఇచ్చేస్తాను, నా దగ్గర కాయిన్స్ ఉన్నది మీకు 20 పైసలకో 15 పైసలకో 30 పైసలకో ఇస్తానని చెప్పడం, మీరు కక్కుర్తి పడితే ఆ డబ్బులు మీరు పంపించడం, ఆ డబ్బులు కూడా మీకు లేకుండా చేయడం, లేదంటే ఎవరి అకౌంట్ నుంచి కాయిన్ పంపించడం చేస్తున్నారు ఇద్దరే. కాబట్టి అలర్ట్గా ఉండండి. వాళ్ళని అడగని నేను పనిష్మెంట్ చేయడానికి అవ్వదు. వాళ్ళ నెంబర్ క్లోజ్ చేశాను, వాళ్ళ అకౌంట్ సీజ్ చేశాను, కానీ మళ్ళీ వేరే నెంబర్తో వాళ్ళు లాగిన్ అవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా మీకు డబ్బులు పోతే నేను బాధ్యత కాలండి. ఎందుకంటే బ్యాంకు వాడు ఏటీఎం ఇస్తాడు, దానికి పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం. ఆ పాస్వర్డ్ పోయినా ఏటీఎం పోయినా మనమే బాధ్యులం, బ్యాంకు వాళ్ళు కాదు. ఏటీఎం దొరికింది, వాడు కూడా కొన్ని నెంబర్లు ట్రై చేసి తీసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ చేస్తున్నారు, అలా చేస్తే తీసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోండి. అది ఆ డబ్బులు అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మనం
ఒక ఒక ఉద్యమం లాగా ఏదో చేద్దాం అని చెప్పి నేను మీరు కష్టపడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దొంగతనమే ప్రత్యేకించి బొరపెట్టుకుంటున్నారు. దాని మీద మీరు జాగ్రత్త పడండి. ఎవరి డబ్బులకి ఎవరి కాయిన్స్కి వాళ్ళే బాధ్యులు. మీరు నమ్మేసి ఎవరికో ఫోన్ నెంబర్ ఇచ్చేసి, మీరు నమ్మేసి ఎవరికో పాస్వర్డ్ ఇచ్చేసి, లేదంటే ఫోన్ మాట్లాడుతూ పక్కడితోటి పాస్వర్డ్ ఏంటంటే పక్కన కొడుతుంటారు. మొన్న ఏం జరిగిందంటే వాళ్ళ ఆవిడ పాస్వర్డ్ కొడుతుంది, ఇలా ఆయన ఇంతో మాట్లాడుతున్నాడు, అలా లైన్లో ఉన్నాడంటే పాస్వర్డ్ అడిగితే ఆవిడ చెప్పాడు. వీడితో ఫోన్లో మాట్లాడుతుండు, ఆవిడ పాస్వర్డ్ చెప్పాడు, ఆవిడ నోట్ చేశాడు. అందులోంచి 2,800 తీసాడు. ఇలాంటివి అవుతున్నాయన్నమాట. అవన్నీ జాగ్రత్తగా కేర్గా తీసుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. బ్యాంకుల్లో కొడేస్తున్నారు, మన రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ దీని మీద నాకు కంప్లైంట్ చేసినా నేను చేయలేను దాన్ని, ఎందుకంటే ఆడు ఎవడో చేసుకోండి, మనకు సంబంధం లేదు. సాఫ్ట్వేర్లో ప్రాబ్లం అయితే నేను చేయగలను. ఆడ అవతల నుంచి నేను కొనుక్కొని అంటాడు, నాకు సాక్ష్యం ఉండదు. లేదా ఆడు ఎవడికో పంపించేస్తాడు, అమ్మేసుకుంటాడు, వాడేసుకుంటాడు. ఆయన రికవర్ చేయలేము. మన అదేం రికవర్ చేయడం నాది ఆ డ్యూటీ కాదు కదా. థ్యాంక్ యూ.